హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఈ వారం మండే టు ఫ్రైడే జరిగిన ఎపిసోడ్స్లో విన్నర్స్తో ఈరోజు సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ జరగబోతోంది. అండ్ ఇందులో విన్నర్కి 50,000 రూపాయల క్యాష్ బహుమతి మరియు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ ఇవ్వబోతున్నాం. మరి ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరో చూద్దాం. ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. సుమంత్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సుమంత్, వెల్కమ్ బ్యాక్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సో మొన్న ఎపిసోడ్ నెగ్గావు, మరి ఈరోజు ఫైనల్కి రెడీయా? ఎస్ సార్. కాంపిటీషన్ మాత్రం కొంచెం టఫ్గా ఉండబోతుంది మరి. అవును సార్. యు రెడీ? ఎస్ సార్, ఐఎమ్ రెడీ. మీరు కూడా ఫైనల్కి రెడీ అండి? అవును సార్. 50,000 రూపీస్ వస్తే ఏం చేస్తారు? మా బాబు పేరు మీదే పెట్టుకుంటాను సార్. వాడి ఎడ్యుకేషన్ పర్పస్కి యూజ్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అనన్య ఫ్రమ్ మహబూబ్ నగర్. హాయ్ అనన్య. హాయ్ సార్. హౌ యూ ఫీలింగ్? వెరీ ఎక్సైటెడ్. ఎక్సైటెడ్? ఇది ఇంకా పెద్ద స్టేజ్ కదా, ఫైనల్. మరి 50,000 రూపీస్ నెక్కితే ఏం చేస్తావు? ఏమో మమ్మీ. ఆవిడని అడిగితే నీకు ఇచ్చేస్తా అంటారు, నువ్వు అడిగితే అమ్మకి ఇచ్చేస్తాను. అన్నీ మేము చూసాం, కానీ నిజంగా చెప్పు, 50,000 రూపీస్ ఇస్తే ఏం చేస్తాం? తెలీదు, ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మీరేం చేస్తారండి 50,000 రూపీస్? ఎడ్యుకేషన్ పర్పస్ కోసం స్పెండ్ చేస్తారండి. పాప ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనురాగ్ ఫ్రమ్ కాకినాడ. హాయ్ అనురాగ్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్. ఫైనల్కి రెడీయా? ఎస్. 50,000 రూపీస్ వస్తే ఏం చేస్తావు? పేరెంట్స్కి ఇస్తాను. మీరేం చేస్తారు 50,000 రూపీస్ వస్తే? ఇంకేం అనుకోలేదండి. అమ్మయ్యా, ఎందుకంటే ఎవరిని అడిగినా మా అబ్బాయి ఎడ్యుకేషన్ కోసం వేస్తానంటుంటారు, మీరు మాత్రం ఇంకా ఏమనుకోలేదన్నారు. బట్ ఆల్ ది బెస్ట్. శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్. హాయ్ శ్రీ చైతన్య. హాయ్ సార్. హౌ యూ? ఫైన్. 50,000 రూపీస్ రెడీయా? ఎస్ సార్. గెలిస్తే ఏం చేస్తావు? ఇంకా డిసైడ్ చేసుకోవాలి. కమాన్, ఏవో ఉంటాయిగా, ఐఫోన్, ఐప్యాడ్, ఐతో స్టార్ట్ అయ్యి చాలా ఉంటాయిగా, ఐపాడ్. మీరు 50,000 రూపీస్ వస్తే ఏం చేస్తారు? పాప ఫ్యూచర్ కోసం ఏదైనా తన అవసరాల కోసం. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఆదిత్య ఫ్రమ్ విజయవాడ. హాయ్ ఆదిత్య. హాయ్ సార్. హౌ యూ? ఫైన్. ఫైనల్కి రెడీయా? ఎస్ సార్. కాంపిటీషన్ కొంచెం టఫ్గా ఉంటుంది లాస్ట్ టైం కన్నా. ప్రిపేర్? ఓకే సార్. సరే, మీ ఇద్దరికి ముందు ఒక కండిషన్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడుగుతాను. మా అమ్మకి ఇచ్చేస్తాను నువ్వు అనకూడదు, మా అబ్బాయి పేరు మీద డిపాజిట్ చేస్తాను మీరు అనకూడదు. 50,000 రూపాయలు వస్తే ఏం చేస్తారు? కొంచెం హుదూ తుఫాన్ బాధితులకి సహాయార్థం ఇస్తాము. ఓకే, కొంచెం మా బాబుకి వాడికి వచ్చింది కాబట్టి వాడికి. వెరీ గుడ్. అయితే ఈరోజు మీతో పాటు విజయవాడ ప్రజలందరూ ప్లస్ వైజాగ్ ప్రజలందరూ కూడా మీకే రూట్ చేస్తున్నారు అనమాట, అవునా? ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ 5 పటాకా. సో మీ అందరికీ రూల్స్ తెలుసు. 5 పటాకా 5 క్వశ్చన్స్, బజర్ రౌండ్ కాదు, అండ్ లైఫ్ లైన్ ఉంటుంది. మదర్ హెల్ప్ తీసుకోవచ్చు. 10 పాయింట్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్, -5 ఫర్ రాంగ్ ఆన్సర్ చెప్పకపోతే నో నెగిటివ్ పాయింట్స్. ఫస్ట్ క్వశ్చన్ టు సుమంత్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పోస్టల్ స్టాంప్స్ ఏ నాయకుడి బొమ్మతో విడుదలయ్యాయి? నో ఐడియా. నో ఐడియా? మరి ఏం చేద్దాం?
హెల్ప్ మీ అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నాడండి. రిస్క్ తీసుకోదలుచుకోలేదు సార్. లేదా -5 పాయింట్స్ వద్దా? వద్దు సార్. ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ఒకవేళ గెస్ట్ చేస్తుంటే ఏం చేస్తుండేవారు? నెల్సన్ మండేలా. మీరు మహాత్మా గాంధీ అనుకున్నాను. చెప్పుంటే 10 పాయింట్స్ వచ్చిండేవారు. బట్ వెల్ ప్లేడ్. మహాత్మా గాంధీ ఇస్ ద రైట్ ఆన్సర్, బట్ యూ డెంట్ గివ్ ఎనీ ఆన్సర్, సో పాయింట్స్ లెఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్ టు అనన్య. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా ఎవరు కనిపెట్టారు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా ఎవరు కనిపెట్టారు? కోపర్నికస్. షూర్? షూర్. కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఆ భూమి గుండ్రంగా ఉంటుందని వేరే ఎవరో కనిపెట్టారు, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. షూర్? కోపర్నికస్. పక్కా? పక్కా. అంతేనండి? మీకు తెలీదా? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు అనురాగ్. లియాండర్ పేస్ తల్లి జెనిఫర్ పేస్ మన దేశం తరఫున ఏ ఆటకు ప్రాతినిధ్యం వహించారు? లియాండర్ పేస్ తల్లి జెనిఫర్ పేస్ మన దేశం తరఫున ఏ ఆటకు ప్రాతినిధ్యం వహించారు? ఐ వాంట్ టు టేక్ మదర్స్ హెల్ప్. షూర్. మీ అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నాడు. లియాండర్ పేస్ తల్లి జెనిఫర్ పేస్ మన కంట్రీని ఏ గేమ్లో రిప్రజెంట్ చేశారు? బ్యాడ్మింటన్. ఫస్ట్ టైం బ్యాడ్మింటన్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు ఆవిడ. షీఈస్ నాట్ షూర్. వాట్ యూ వాంట్ టు డూ? వదిలేస్తా. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ఒకవేళ గెస్ట్ చేయాల్సి ఉంటే బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్. నువ్వు కూడా మీ మదర్స్ హెల్ప్ తీసుకున్నట్టయితే నీకు కూడా 10 పాయింట్స్ వచ్చిండేవి కాదు, -5 వచ్చిండేవి. కరెక్ట్ ఆన్సర్ బాస్కెట్ బాల్. సో నెక్స్ట్ క్వశ్చన్ టు శ్రీ చైతన్య. అరబిక్ భాషలో సహారా అంటే అర్థం ఏంటి? అరబిక్ భాషలో సహారా అంటే అర్థం ఏంటి? లైఫ్ లైన్. లైఫ్ లైన్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతుందండి. నో ఐడియాస్. పక్కా? క్లోజ్ ద క్వశ్చన్. పక్కా? క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. సహారా అంటే ఎడారి. క్వశ్చన్ టు ఆదిత్య. 1846లో జేజీ గాల్ అనే శాస్త్రవేత్త ఏ గ్రహాన్ని కనిపెట్టాడు? లైఫ్ లైన్ సార్. మీ అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నాడండి. నో ఐడియా సార్. లేదండి. క్లోజ్ ద క్వశ్చన్. క్లోజ్ ద క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ నెప్ట్యూన్. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సుమంత్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, అనన్య ఫ్రమ్ మహబూబ్ నగర్ 10 పాయింట్స్, అనురాగ్ ఫ్రమ్ కాకినాడ 0 పాయింట్స్, శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్ 0 పాయింట్స్, ఆదిత్య ఫ్రమ్ విజయవాడ 0 పాయింట్స్. క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. ఈ రౌండ్ రూల్స్ మీ అందరికీ తెలుసు. ఒక ఆడియో క్లిప్ వినిపించడం కానీ, ఒక వీడియో క్లిప్ కానీ, ఒక ఫోటో కానీ చూపించడం కానీ జరుగుతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. బజర్ రౌండ్. కరెక్ట్ ఆన్సర్ చేస్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చేస్తే -5. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని వ్యక్తి ఏ ఉగ్రవాద సంస్థ నాయకుడు? ఈ ఫోటోలోని వ్యక్తి ఏ ఉగ్రవాద సంస్థ నాయకుడు? క్వశ్చన్ క్లోజ్ చేశానా? పక్కా? షూర్. క్వశ్చన్ ఈస్ క్లోజ్. కొన్ని ఎవరైనా గుర్తుపట్టారు అతన్ని? ఓకే, ఆన్సర్ ఎవరు చేయలేదు. సెకండ్ క్వశ్చన్ ఆడియో రౌండ్. ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆడియో క్లిప్ వినిపిస్తాను. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి అండ్ ఆన్సర్ తెలియగానే బజర్ ప్రెస్ చేయండి. ఈ పాట పాడిన నటుడు ఎవరు? ఆడియో క్లిప్ ప్లీజ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసిన అనురాగ్. పవన్ కళ్యాణ్. పక్కా? ఏ సినిమా? అతారింటి దారేది. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని వ్యక్తి పొందిన అత్యున్నత పురస్కారం ఏది? ఈ ఫోటోలోని వ్యక్తి పొందిన అత్యున్నత పురస్కారం ఏది?
బజర్ ప్రెస్ చేసింది అనన్య. భారత్ రత్న ఎవరు? సచిన్ టెండూల్కర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. 10. సరే, సెకండ్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దామా. సుమన్ ఫ్రమ్ హైదరాబాద్ 0 points, అనన్య ఫ్రమ్ మహబూబ్ నగర్ 20 points, అనురాగ్ ఫ్రమ్ కాకినాడ 10 points, శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్ 0 points, ఆదిత్య ఫ్రమ్ విజయవాడ 0 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. ఓకే, లిటరేచర్ రూల్స్ మీకు తెలుసు. కొన్ని వర్డ్స్ ఇస్తాను అండ్ కొన్ని క్లూస్ ఇస్తాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే వర్డ్ గెస్ చేస్తే 50 points, సెకండ్ లెటర్ రివీల్ చేస్తే 40, థర్డ్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే 30 points, ఫోర్త్ లెటర్ తర్వాత 20 అండ్ ఫిఫ్త్ లెటర్ తర్వాత 10 points. ఓకే, రాంగ్ ఆన్సర్ ఎప్పుడు చెప్పినా -5 points అండ్ ఇట్స్ ఎ బజర్ రౌండ్. బజర్ ప్రెస్ చేసిన తర్వాత ఆన్సర్ చేయండి అండ్ బజర్ ప్రెస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ వర్డ్ ఇస్ ఎ 11-letter word. 11-letter word please. Okay, I reveal the first letter, letter number 1, C. Clue ఏంటంటే స్వచ్ఛ భారత్, క్లీన్ ఇండియా, స్వచ్ఛ భారత్. ఇప్పుడు గెస్ చేస్తే 50 points. ఎనీబడి? ఓకే, అనురాగ్. క్లీన్లీనెస్. సరిపోయిందా? లెటర్స్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. CLEANLINESS. ఓకే, బట్ రాంగ్ ఆన్సర్. బట్ వెల్ ట్రైడ్. రాంగ్ ఆన్సర్, -5 points. సో నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తాను. రివీల్ లెటర్ నెంబర్ 4 ప్లీజ్. ఎనీ గెసెస్? ఇప్పుడు కరెక్ట్ గెస్ చేస్తే 40 points. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? ఓన్లీ 30 points మరి. ఓకే, రివీల్ లెటర్ నెంబర్ 3 ప్లీజ్. ఆదిత్య. కార్పొరేషన్. నీకు ఇచ్చిన హింట్కి సరిపోయిందా? ఎన్ని లెటర్స్ ఉన్నాయి సార్ చూడు. కార్పొరేషన్ సరిపోయిందా లేదు? CORPORATION. స్వచ్ఛ భారత్ కి కార్పొరేషన్ కి లింక్ ఏంటి? That each and every corporation should be clean, sir. Give it to you. 30 points. Correct answer. Second word, 12-letter word, please. Okay. Letter number 11. C. Okay. Hint ఏంటంటే తెరిచిన పుస్తకం. Any guesses? 50 points. Next letter reveal చేయాలా? 40 points. Next letter reveal చేస్తా. Letter number 2, R. Any guesses? 40 points. Correct guess చేస్తా. Next letter reveal చేయాలా? Letter number 12, please. Y. Any guesses? 30 points. Fourth letter reveal cheyna? Only 20 points. But letter number 1, please. T. Sir, hint good techukondi. Terichin pustakam. 20 points. Any guesses? Next letter reveal cheyna? Pakka? Reveal letter number 10. Sri Chaitanya. Transparency. Spelling? TRANSPARENCY. Pakka? Correct answer, 10 points. Literature lo last and final
word. Okay? 14-letter word, please. Okay. Letter number 7. M. Hint వచ్చి అందరూ సమానం కానీ కొంతమంది ఎక్కువ సమానం. అందరూ సమానం కానీ కొంతమంది ఎక్కువ సమానం. ఓకే ఆదిత్య Discrimination. పక్కా Yes, sir. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. DISCRIMINATION. కరెక్ట్ ఆన్సర్. థర్డ్ రౌండ్ ముగిసింది. ఒక్కసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సుమంత్ ఫ్రమ్ హైదరాబాద్ 0 points, అనన్య ఫ్రమ్ మహబూబ్ నగర్ 20 points, అనురాగ్ ఫ్రమ్ కాకినాడ 5 points, శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్ 10 points, ఆదిత్య ఫ్రమ్ విజయవాడ 80 points. క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ అంటే మీ అందరికీ తెలుసు ర్యాపిడ్ ఫైర్. కాకపోతే మీరు ఆడిన వీక్లీ ఎపిసోడ్కి ఈ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్కి తేడా ఏంటంటే మీ ఫేవరెట్ టాపిక్ మీరు చూస్ చేసుకోలేరు. కాకపోతే లక్కీ డ్రాలో మీ మదర్ చేతిలోంచి మీరు తీసుకుంటారు 1 చీట్. ఆ చిట్లో ఏది ఉంటే దాని మీద క్వశ్చన్స్ అడుగుతాం. చిట్ సెలెక్షన్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్దాం. చిట్ తీసుకుని చూడకుండా మీ ప్లేస్కి వచ్చి మీ పోడియం దగ్గర నుంచి ఉంటే నేను మిమ్మల్ని ఓపెన్ చేయమని అడుగుతాను. అప్పుడు ఓపెన్ చేద్దరు కానీ. ఓకే రెడీ? ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సుమంత్. మీ మదర్ దగ్గర నుంచి నీ ఫేవరెట్ చిట్ను తీసుకో. సో సుమంత్ స్టార్ట్ విత్ యూ. నీకు వచ్చిన చిట్లో ఏముంది? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంతరిక్షంలో ప్రయాణించే వారికి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? పాస్. అగ్నిపర్వతం నుంచి వచ్చే మాగ్మాను ఏమంటారు? లావా. కరెక్ట్ ఆన్సర్. మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా ఏ వాయువును విడుదల చేస్తాయి? ఆక్సిజన్. కరెక్ట్ ఆన్సర్. షార్ట్ సైట్ ఉన్నవారు ఏ వస్తువును మాత్రమే స్పష్టంగా చూడగలరు? దూరంగా ఉన్న వాటి. రాంగ్ ఆన్సర్. యూజీసీ ఫుల్ ఫామ్. పాస్. రెస్పిరేటివ్ ఆర్గన్ గా ఏ ప్రాణి తాలూకు స్కిన్ పనిచేస్తుంది? ఫ్రాగ్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనన్య, నీ టాపిక్. History and politics. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గ్రీకు భాషలో సింధు నదిని ఏమని పిలిచేవారు? Pass. ఇటీవల కైలాష్ సత్యర్థి పొందిన అత్యున్నత బహుమతి? Nobel Prize. కరెక్ట్ ఆన్సర్. 1526 లో బాబర్తో యుద్ధం చేసింది ఎవరు? Pass. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏది? Impal. రాంగ్ ఆన్సర్. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? Raja Raman Roy. కరెక్ట్ ఆన్సర్. జార్ఖండ్ క్యాపిటల్ ఏది? Ranchi. కరెక్ట్ ఆన్సర్. కాంగ్రెస్ కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? Sarojini Naidu. రాంగ్ ఆన్సర్. అనురాగ్. మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనింద్యుడు ఎవరి వాహనం? పాస్. ఫళని ఏ దేవుడి క్షేత్రం? పాస్. మారీచుడి సోదరుడు ఎవరు? రావణాసు. రాంగ్ ఆన్సర్. అయ్యప్ప స్వామి వెలిసిన క్షేత్రం? పాస్. రామాయణాన్ని మొదటిసారిగా సంస్కృతంలో రాసింది ఎవరు? వాల్మీకి. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? పాలసముద్రం. కరెక్ట్ ఆన్సర్. శ్రీ చైతన్య, యువర్ టాపిక్. Cinema. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నితిన్ నిత్యా మేనన్ కలిసి నటించిన తొలి చిత్రం? Pass. తమన్నా నాగ చైతన్య బావా మరదలుగా నటించిన చిత్రం? 100% love. కరెక్ట్ ఆన్సర్. సలోని హీరోయిన్ గా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సినిమా? Pass. రాజన్న సినిమాలో హీరో ఎవరు? Nagarjuna. కరెక్ట్ ఆన్సర్. నవదీప్ అల్లు అర్జున్ కలిసి నటించిన సినిమాలో హీరోయిన్? Kajal. కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య. Games and sports. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భారత జట్టులోని అక్షర్ పటేల్ ఏ తరహా బౌలర్? Spin bowler. కరెక్ట్ ఆన్సర్. జార్ఖండ్ ఏర్పాటుకి ముందు ధోని ఏ రాష్ట్ర జట్టు తరపున ఆడాడు? Pass.
హర్యానా హరికేన్ అని పేరున్న క్రికెటర్ ఎవరు? పాస్. సచిన్ భార్య పేరు? అంజలి. కరెక్ట్ ఆన్సర్. ప్రజ్ఞాన్ ఓజా మాతృభాష ఏది? తెలుగు. రాంగ్ ఆన్సర్. లెఫ్ట్ హ్యాండ్ తో ఆడడం ఏ ఆటలో నిషిద్ధం? పాస్. పాకిస్తాన్ రాజకీయాల్లో పేరు మోసిన క్రికెటర్ ఎవరు? పాస్. ఓకే, ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అనురాగ్ ఫ్రమ్ కాకినాడ 20 పాయింట్స్, సుమంత్ ఫ్రమ్ హైదరాబాద్ 25 పాయింట్స్, అనన్య ఫ్రమ్ మహబూబ్ నగర్ 40 పాయింట్స్, శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్ 40 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ ఆదిత్య ఫ్రమ్ విజయవాడ విత్ 95 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో విన్నర్ కి 50,000 రూపాయల క్యాష్ బహుమతి మరియు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ అందచేయడానికి వస్తున్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అందాల రాక్షసి సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు వారందరికీ పరిచయం అయ్యారు. అలాగే ఈ మధ్య అలా ఇలా అనే సినిమాతో కమర్షియల్ హిట్ కూడా కొట్టారు. ఎ వెరీ వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ప్లీజ్ వెల్కమ్ రాహుల్ రవీంద్రన్. How do you feel about our quiz program? I'm so happy to see such a program. When I was a kid, నా ఫేవరెట్ ప్రోగ్రామ్ అయితే బోన్ విటా క్విజ్ కాంటెస్ట్ అలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇష్టం అప్పుడు. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎంటైర్ టీవీ ఇండస్ట్రీ ఈస్ గాన్ టువర్డ్స్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఇట్స్ వెరీ హార్టనింగ్ టు సీ ప్రోగ్రామ్స్ లైక్ దిస్. వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఆల్ ఆఫ్ యూ వర్ రియలీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ లైక్ ఇట్స్ వెరీ హార్టనింగ్ టు సీ ప్రోగ్రామ్స్ లైక్ దిస్. అండ్ ఒక విషయం చెప్పాలి, నాకైతే ఫస్ట్ చెప్పేశారు అవసర శ్రేణి గారు చేస్తున్న ప్రోగ్రామ్ అని. కానీ కాన్సెప్ట్ విన్నాక మీరు చెప్పలేదంటే కూడా నాకు తెలుసు ఖచ్చితంగా అవసర శ్రేణి గెస్ట్గా హోస్ట్గా ఉంటారని. ఎందుకంటే ప్రాబ్లీ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ యాక్టర్ దట్ ఐ నో ఇన్ ది ఇండస్ట్రీ. సో యా, ఐడియల్ హోస్ట్, ఐడియల్ షో అండ్ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్ ఫర్ యూ గైస్. Keep quizzing. Quizzing is an addiction, so keep quizzing. It'll bring you a lot of fun and joy in life. విన్నర్ కి రాహుల్ గారు 50,000 రూపీస్ ఈటీవీ తరఫు నుంచి క్యాష్ ప్రైజ్ అందించుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో ఏం చేయబోతున్నావు 50,000 తోటి? ఇప్పటికన్నా ఆలోచించావా లేదా? సార్. అంటే ఒక నిర్ణయానికి రాలేదు. అంటే ఏమున్నాయంటే ఆప్షన్స్? ఐఫోన్ కొనుక్కోవాలా, ఐప్యాడ్ కొనుక్కోవాలా, ఐపాడ్ కొనుక్కోవాలా? మా ఫాదర్కి ఇస్తాను. ఫాదర్కి ఇస్తావా? Such a good boy, such a good boy. I'm sure your father is proud of you. అండ్ మదర్ ఇందాక హుద్ బాధితులకి కొంత అమౌంట్ డొనేట్ చేస్తున్నారు. వెరీ నోబుల్ కాజ్. సో ఐ హోప్ యూ డూ దట్ టు. అండ్ కంగ్రాచులేషన్స్. Really nice of you, Andy. Really nice of you. విన్నర్ కి గిఫ్ట్ చెక్ తో పాటు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కూడా అందించుకోవచ్చు. నాకు కూడా ఇంకా ఒక్క అవార్డు కూడా లేదు తెలుసా? నీకైనా ఒక ట్రోఫీ ఉంది. నేను తీసుకొచ్చా? I hope this is a beginning for both of you. Actually. Hope so. Congratulations, Aditya. You were very good. అదేంటి లాస్ట్ రౌండ్ లో ఏం రిస్క్ తీసుకోలేదు, చూసాను. మంచి లీడ్ ఉందని పాస్ అనేసావా? గుడ్, వెరీ గుడ్. అండ్ వెరీ వెల్ ప్లేడ్ ఆల్ ఆఫ్ యూ టూ. వెరీ వెల్ ప్లేడ్. అదండి ఈ వారం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ సూపర్ సాటర్డే మెగా ఫైనల్. సో మళ్ళీ మండే నుంచి కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.